ప్రియమైన వారలారా, ఈ క్రిస్మస్ సందర్భాన్ని పురస్కరించుకొని యేసు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చినటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోబోతున్నాము. ఆయన లూకా సువార్త 4వ అధ్యాయము 21వ వచనంలో ఈ విధంగా చెప్తున్నారు. ఏంటంటే, యెషయా ప్రవక్త గారు యేసుప్రభువారు వస్తారు అనే విషయాన్ని ముందుగా ప్రవచించారు అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. యెషయా గ్రంథము 61లో 3వ వచనంలో ఇలాగ రాయబడింది: సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింపచేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండనను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును ఇవ్వడానికి యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చారు అనే మాట యేసు ప్రభువారు తన నోటితోనే లూకా సువార్త 4వ అధ్యాయము 21వ వచనంలో నేడు మీ వినికిడిలో ఈ మాట నెరవేరి ఉన్నది అని చెప్పారు. అంటే ఆయన ప్రవక్తల నోట ప్రవచించబడిన ఒక దేవుడు. ఆయన ప్రవక్తల నోట ప్రవచించబడిన తర్వాత వచ్చారు. ఇది నాన్న కూడా ఎవరైనా మరి దుఃఖంలో ఉంటున్నా, మరి వాళ్ళు బాధలో ఉంటున్నా, ఇబ్బందిలో ఉంటున్నా, దుఃఖపడుతూ ఉన్నా, దేవుడు యేసుప్రభు వారి భూలోకానికి వచ్చినది ఆయన బూడిదకు ప్రతిగా మరి పూదండను, అంటే ఒక గార్లెండ్ ఆఫ్ హానర్. మీరు తెలుసు, గార్లెండ్ అంటే ఒక పూదండ ఎప్పుడు వేసుకుంటారు? ఒక మ్యారేజ్ అయినప్పుడు వేసుకుంటారు, లేదంటే ఒక గొప్ప హానర్కు వేసుకుంటారు, ఒక సంతోష సందర్భాలలో వేసుకుంటారు. కాబట్టి బూడిద అయినటువంటి సిచ్యుయేషన్ నుంచి కూడా ఆయన నేను లేవనెత్తుతాడు అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. నిజంగా అంటే బూడిదలో ఏమీ ఎరుకోలేము మనం. బూడిద అయిపోయిన తర్వాత అందులో నుంచి ఏమీ అనుకోలేము. కానీ ఆయన బూడిదలో నుంచి ఆయన నిన్ను పైకెత్తేవాడుగా ఉన్నాడు. మరి అలాగే విలాప వాక్యంలో ఒక మాట చెప్పబడింది: దేవుడి యందు నిరీక్షణ ఉంచుకున్నవాడు బూడిదలో తన ముఖం పెట్టుకొని ప్రభు వలన తనకేమైనా దొరుకుతుందేమో అని వెతుకుతాడు అని. కాబట్టి ఇది నాన్న యేసుప్రభువారు భూమి మీదకి వచ్చింది ఒక నిరీక్షణ ఇవ్వడానికి. యేసుప్రభువారు భూమి మీదకి వచ్చింది మన జీవితాల్లో ఒక వెలుగు నింపడానికి. ఇది నాన్న దుఃఖంలో, వేదనలో, బాధలో, అప్రెషన్లో, ముఖ్యంగా అప్రెషన్ అంటే చాలా అణగద్రొక్కబడుతున్న పరిస్థితులు, వేధించబడుతున్న పరిస్థితులు, దుఃఖపడుతున్న పరిస్థితులు, ఏవున్న వ్యాధి చేత నలగగొట్టబడుతున్నా కూడా ఆయన వచ్చింది మీ జీవితంలో ఒక ఆనంద తైలంతో మిమ్మల్ని అభిషేకించడానికి. క్రీస్తు అంటే అభిషిక్తుడు కూడా. కాబట్టి మిమ్మల్ని ఆయన ఆనంద తైలంతో అభిషేకించడానికి వచ్చాడు. కాబట్టి ఈ క్రిస్మస్ మీ అందరికీ కూడా, ఎవరైతే ఇది వింటున్నారో వాళ్ళందరి జీవితాల్లో ఆనంద తైలమును, అలాగే పూదండను, స్తుతి వస్త్రమును ఆయన మీకు అనుగ్రహించునుగాక. ప్రైజ్ ది లార్డ్. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల దేవా, జీవంగల తండ్రి, ఎవరైతే వాక్యాన్ని స్వీకరిస్తున్నారో, ఎవరైతే ప్రార్థనను వింటున్నారో వాళ్ళ జీవితంలో భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని దయచేయమని, దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలాన్ని దయచేయమని అడుగుతూ యేసుప్రభు వారి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.